శ్రోతలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి మంచిర్యాలకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ద్విచక్ర వాహనాల ర్యాలీలో పాల్గొన్నారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాకి చేరుకున్న సంజయ్ని బీజేపీ శ్రేణులు గజమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం తాండ్ర పాపారాయుడు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించి బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. ప్రజలు నరేంద్ర మోడీ పాలనని మెచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు రఘునాథరావు, ఇతర నేతలు, పట్టభద్ర ఓటర్లు పాల్గొన్నారు. ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, పట్టభద్రులందరూ కూడా, మేధావి వర్గం అంతా కూడా ఎదురు చూస్తున్నది. 27 ఎప్పుడు వస్తుందా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎప్పుడు గెలిపించాలి, ఈ మూఢత్వపు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా గుణపాఠం చెప్పాలని చెప్పి వాళ్ళ ఓటు అనే ఆయుధాన్ని మొత్తం సిద్ధం చేసుకొని పట్టభద్రులందరూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఒక భరోసా. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పోరాడిన తీరు, ప్రశ్నించిన తీరు, యుద్ధం చేసినటువంటి తీరు, దాంతోపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానం పాల్పడుతూ ఈ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఏ విధంగా రాసి రంపాన పెడుతుందో దాన్ని చూసిన తర్వాత దీనికి పరిష్కారం ఒకటే, కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీని ఎట్టి బస్సులో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాదు, సిగ్గు రాదని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఇలా అన్ని రకాలుగా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి నిధులు ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. గ్రామాల అభివృద్ధి కానీ, మున్సిపాలిటీ అభివృద్ధి కానీ, మీరు చూడండి, రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో సవాల్ చేసినారు, మళ్ళా సవాల్ చేస్తున్నారు. అభివృద్ధి మీద కేంద్రం ఏమిచ్చింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏమిచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సంవత్సరం 14 కాలంలో ఏమిచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి చర్చించడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలు సిద్ధమా, ఈ సవాలు స్వీకరిస్తారా, స్వీకరించారా, ఇదే రెఫరెండం గా మీరు సవాలు స్వీకరించి ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పి మేము సవాలు ఇస్తే అన్ని మూసుకొని పారిపోయారు కాంగ్రెస్ పార్టీ. ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గడకన్నా ఘాటికైన పరిస్థితి, తప్పిపోయి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కన్ను ఒప్పుకోవడం భయపడుతున్నాయని, బాధపడుతున్నాయని. ఇలా ఏ వర్గం కోసం కూడా పుట్టడం కూర్చోలేదు. 5 సంవత్సరాలు ఇలా రగణ అయిపోయాల మంచిర్యాల, కానీ మంచిర్యాల కొంతమంది దాదాపు చేస్తూ కొందాం చేర్పిడ్డ, ఇంకా కొన్ని 4 నెలలు 3 నెలలు చేస్తారు. మీ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ల మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. అదే ముఖ్యమంత్రి గారు తప్పు చేయమని ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే ఇలా పరిస్థితి ఏంటి తెలంగాణ రాష్ట్రంలో అంటే అవినీతికి రాష్ట్ర ప్రభుత్వమే ఇలా ప్రోత్సహిస్తుంది అవినీతిని. ఎట్లుంటారు ప్రభుత్వం ఇక ఈ అన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలే పరిష్కారం, ఎమ్మెల్సీ ఎన్నికలే పరిష్కారం. ఇవాళ 2 లక్షల ఖాళీలు ఉన్నాయన్న, 2 లక్షల ఖాళీలు ఇదే ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఎన్నికల ముందు వాళ్ళ ఆది నాయకుడు రాహుల్ ఖాన్ గాంధీ ఇవాళ వచ్చి ఏడికి వచ్చేడు ఇవాళ మనం చెప్పినట. నేను తప్పమంటాను అనవనమన్నా, నేను ఏమనంటే ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ నన్ను అడిగాడు మీడియాలో బ్రేకింగ్ న్యూస్. నేను బండి సంజయ్కి ఏం చేస్తే తండ్రి మాత్రమే కొడుకొస్తుంది అన్నాడు. ఫిరోజ్ ఖాన్ గాంధీ అన్నప్పుడు ఫిరోజ్ ఖాన్ గాంధీ కొడుకు పేరు ఏమైతుంది, రాజీవ్ ఖాన్ గాంధీ అవుతుంది. గాంధీ కాదు రాజీవ్ ఖాన్ అవుతుంది. మరి రాజీవ్ ఖాన్ కొడుకు పేరు ఏమైతుంది, రాహుల్ గాంధీ. తప్పు చెప్పినా మీరు చెప్పినాకే సమాధానం నేను చెప్పిండే. హిందువులైతే కాదు, మీరు హిందువులైతే కాదు, బీసీ హిందువులలో తుక్కడం కలుపుతా తీసుకొచ్చి మీ అయ్యే జాగ్రత్త, మీ తాత జాగ్రత్త, ఎవరు పుట్టిండు ఎట్లా కలుపుతారు మీరు బీసీలలో హిందువులు ముస్లింలు వచ్చి ఎత్తించిన 42% రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకు.
42% ఎలక్షన్ ముందు రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇలా ఇంతకుముందు 32%, 23% వరకు రిజర్వేషన్ ఉంది ఆల్రెడీ హిందువులకు, బీసీలకు. ఇలా 42% ఇస్తా ఉన్నారు. 10% ముస్లింలు తీసుకొచ్చి ఈ బీసీలకు కలిపితే వీళ్ళు ఇచ్చింది ఎంత? 32% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ 42% ఇవ్వడానికి కేంద్రానికి నివేదికలు పంపుతారట. నేను బరాబర్ చెప్పాను, మీరు ముస్లింలను కలిపి బిల్లు ఢిల్లీకి పంపితే అది లామినేషన్ చేసి మీకు పంపుతా పిల్లలు పెట్టుకున్నారు ఫైల్. మేము ఇచ్చే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చేది 32% బీసీలకు. బీసీలకు కొంప పుస్తున్నారు మీరు కదా 32% ఇచ్చి. ఇంకా 10% తుర్కోలకు ఇస్తున్నారు మీరు. మాకు ఇస్తలేరు, బీసీలకు ఇస్తున్నారు, హిందువులకు ఇస్తలేరు. అదే హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ ఇస్తే, ముస్లింలను బీసీలకు గుర్తించి 4% రిజర్వేషన్ ఇస్తే, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 32 మంది గెలవాల్సిన హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో తుర్కోలకు గెలిచారు. మరి వాళ్ళ 10% ఇస్తే హిందువులు ఎక్కడ గెలవరు. మొత్తం అనేది అర్థమవుతుందన్న. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిన ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ అది అభ్యర్థులు కరువైపోయారు. చూద్దామంటే లాస్ట్ ఒక్కనే వెళ్ళాడ. వీళ్ళే కేసీఆర్ ఫోన్ చేసి కేసీఆర్ కొడుకు చెప్పాడట, కొడుక ఇచ్చారు పోతుందన్నది. ఈ కేసీఆర్ పద్ధతి బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అన్నాడు. అక్కడికైనా పోటీ చేస్తాడు. ఇక్కడ మహారాష్ట్ర పోటీ చేసి నానే పీకి అంటే మీకు రాదు, మళ్ళీ రాలేదు. కర్ణాటకలో పోటీ చేస్తాడు అంటే వీకేడు. యూపీలో పోటీ చేస్తాడు, యూపీలో పోటీ చేయలేదు. లాస్ట్కు భారత రాష్ట్ర సమితికి ఎన్నికల సంఘం గుర్తించలే, అది తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ అయిపోయింది. వాళ్ళకి అభ్యర్థులు కలవారు. సరే వాళ్ళంటే అభ్యర్థులు కలవారు. అధికారంలో ఉన్న పార్టీకి అభ్యర్థులు కరువైనంటే దేశంలో ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే. కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు లేనేలేదు, పోటీ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నారు. ఎవరు ఏది వేయండి మరి? నేను తీసుకుపోయి అరెస్ట్ చేసే, నీ బిడ్డ పిల్లలు కూడా లేకుండా చేసే నేను. ఇదే కేసీఆర్ కదా నీ లోపడేసింది. నేను అనుకున్నా, అప్ప రేవంత్ రెడ్డి అయినా ముఖ్యమంత్రి, కనీసం మా పార్టీ కాకుండా అయినా నాయుడు కేసీఆర్ పగ తీసుకుంటారనుకుని అయిపోయి సస్పెండ్ అయిపోయింది. ఆ పగతో సస్పెండ్ అయ్యింది. కాళేశ్వరం ఇద్దరు ఒకటేనే, నమ్మండి. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. కాంగ్రెస్ కు మద్దతుగానే బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్ ను గెలిపించడానికి బీఆర్ఎస్ మీద పోటీ చేయలేదు. ఎందుకు పోటీ చేయాలంటే కేసులో మాఫీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇద్దరు. కాబట్టి రెండు పార్టీలు ఒకటి, ఈ పార్టీకి వేసినా ఆ పార్టీకి వేసినా పోయి మోర్లు వేసినట్టు. ఇక బయటకు వచ్చి నీతులు పడతారు చూడు, మేము తిట్టుకుంటాం చూడు, మీరు చూడు అన్నాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది ఢిల్లీలో ఉన్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు ఏటీఎం లెక్క మారింది. ఒక్క స్కామ్ బయటపడితే ₹1 కోట్ల వాళ్ళకి వస్తున్నాయి ఢిల్లీ. కానీ మీకేది ఒక్కొక్క కేసు బయటపడుతున్నారు, మాఫీ చేస్తున్నారు. ఒక్క కేసు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఇలా కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి దయచేసి అన్ని విషయాలు ఆలోచించాడు. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఒక్కొక్కసారి ఒక కేసు తీసుకొచ్చి డైవర్ట్ చేసారు. మళ్ళీ ఇప్పుడు వేసారు కులగణనాన్ని సాడేసారు. ఇక ఈ కులగణనాన్ని సాడేసి కొరుగుతో తలగొక్కున్నారు రేవంత్ రెడ్డి సర్కార్. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలను బీసీ అని పడుకున్నారు వాళ్ళు. కానీ ఇలా బీసీలు ఏం చేసి ఇవాళ బిడ్డ మమ్మల్ని మోసం చేస్తారు. భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అనే బీసీలందరూ బీజేపీకి వస్తున్నారు అని చెప్పి పిల్లగా ఇతను అగ్రవర్ణం కూడా బీజేపీకి వేస్తున్నారు. ఎందుకంటే ఈటీఎఫ్ తీసుకొచ్చిందే బీజేపీ ప్రభుత్వమే. అగ్రవర్ణాలు బీజేపీ అంటున్నారు, బీసీలు బీజేపీ అంటున్నారు, ఎస్సీలు వర్గీకరణ ఎస్సీలు బీసీ అంటున్నారు, బీజేపీ అంటున్నారు. వాళ్ళకి ఏ వర్గం సపోర్ట్ లేదు, ఒక్కడే వర్గం మైనార్టీ వర్గం అంటుంది. వాళ్ళకి జోకులు సాడేసింది. జోకే చెప్తుండే నేను చెప్పిన నిన్న బీసీ ఎట్లంటారు, బీసీలు మా జాతి ఏంది, ఆ జాతి ఏంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండ నుండి హాజీపూర్ పోలీస్ స్టేషన్ వరకు బీజేపీ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. హాజీపూర్ మండలంలోని దొరబండ నుండి బైక్ ర్యాలీ మొదలై హాజీపూర్ నుండి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు స్థానిక బీజేపీ నాయకులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. శివాజీ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు. కాగా ఇటీవల ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ట ఇటీవల హాజీపూర్ మండల కేంద్రంలోని ఓ స్థలంలో బీజేపీ పార్టీ నాయకులు భూమి చేసిన వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో స్థానిక బీజేపీ పార్టీ నాయకులతో కలిసి బీజేపీ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు వేరపల్లి రఘునాథరావు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో
ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ స్థాపన కొరకు భూమి పూజ చేసి టెంకాయ కొట్టి గడ్డపారతో తవ్వి జెండా పాతే సమయంలో భారీగా పోలీసులు మోహరించి అక్కడ జెండా పెట్టకూడదని ఓ ఎస్ఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. వెనువెంటనే సిఐ రఘునాథరావుని బలవంతంగా లాగేసి కారులో ఎక్కించే ప్రయత్నం చేశాడు. దీంతో బీజేపీ నాయకులకి పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రఘునాథరావు కాలివేళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు వ్యవహరించిన తీరును చూసి పలువురు పోలీసులపైన విమర్శలు వెలువెత్తాయి. సిఐ రఘునాథరావుతో మాట్లాడుతూ కలెక్టర్ ద్వారా అనుమతులు తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దీంతో రఘునాథరావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి విగ్రహ ఏర్పాటు కొరకు అనుమతుల కొరకు సంబంధిత అధికారుల నుండి కోరుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదన్నారు. దండేపల్లి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు భూమి పూజ చేసిన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, అక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, హాజీపూర్లోనే ఎందుకు అనుమతులు కావాలని రఘునాథరావు పోలీసుల్ని ప్రశ్నించగా పోలీసుల నుండి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో రఘునాథరావు హాజీపూర్లో విగ్రహాన్ని పెట్టడానికి పోలీసులు ఎందుకు అభ్యంతరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత సమయం అయిన తర్వాత అక్కడి నుండి రఘునాథరావు వెళ్లిపోవడంతో పోలీసులకి బీజేపీ నాయకులకు మధ్య జరిగిన తోపులాట సద్దుమణిగింది. అనంతరం రఘునాథరావు మాట్లాడుతూ ధైర్యానికి ధీరత్వానికి మరో పేరు శివాజీ అని పేర్కొన్నారు. సమాజ హితం కోసం పనిచేసిన శివాజీ మహారాజ్ ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. హాజీపూర్ విగ్రహ ఏర్పాటుకి 31 మందిపై పోలీసులు కేసు నమోదు చేయడం బాధాకరమని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఉగాది రోజు శివాజీ విగ్రహాన్ని పెడతామని తెలిపారు. జెండా పెడుతున్నాం, అభ్యంతరం ఉందా మీకు? మీరు ఎవరు అభ్యంతరం చెప్పడానికి పోలీస్ స్టేషన్లో వచ్చి పెడుతున్నామా? ఎవరైనా ఉంటే రమ్మనండి, రమ్మనండి. ఏడా పంచాయతీ కార్యదర్శి సైడ్ రమ్మనండి. ఎవరికి పంచాయతీ కార్యదర్శికి ఉన్నామా లేమా? అది పెడితే ఎస్ఐకి ఉండద్దా సార్? ఎస్ఐకి ఏం కాదు, ఒక జెండా పెడతాం. ముందు జెండా పెట్టుకునే హక్కు మాకు ఎక్కడైనా అన్న కొంచెం అన్న కొంచెం మరి మీరు మాకు ఈ ల్యాండ్ అక్కడ ఎందుకు మీరు అక్కడ పోలీసులు ఎందుకు పెట్టి మరి మీరు మాకు ఈ ల్యాండ్ అక్కడ ఎందుకు పోలీసులు మీరు అక్కడ మొన్న వచ్చేస్తాయి కదా రాగమన్నారు మమ్మల్ని. మేమున్నాం అక్కడ ప్రత్యక్ష సాక్షులు, మేము అక్కడ పోలీసులు పర్మిషన్ తీసుకొని పెట్టుకోండి సార్.
కాంట్రవర్షియల్ కాదు కదా సార్. పర్మిషన్ ఎవ్వరు ఇయ్యరు. 5 సంవత్సరాలు మీకు మొత్తం తెలుసు. పర్మిషన్ కి లెటర్ ఇవ్వాలి, ఇచ్చింది కదా పర్మిషన్, రెవెన్యూకే ఇచ్చినాం. కలెక్టర్ 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి నడుస్తుంది సార్. ఎక్కడ కూడా 5 సంవత్సరాలు అయింది. వినండి సార్, ఒక నిమిషం వినండి. మంచిర్యాల టౌన్లో శివాజీ విగ్రహం పెడతామని పర్మిషన్ అడిగి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి పర్మిషన్ ఇవ్వలేదు. మీరు ఇవాళ కొత్తగా పర్మిషన్ ఎడికి వెళ్తారు సార్? మీరు ఏదంటే కలెక్టర్ పెట్టుకోండి, వాళ్ళు మాట్లాడతారు. మీరు ఇవాళ అక్కడ ఎందుకు ప్రొటెక్షన్ పెట్టారు సార్? అరే సార్ పెట్టాల్సింది ఎందుకు సార్? అరే ఎందుకు సార్? ఇప్పుడు మీరు మా మీద 21 మంది మీద కేసు బుక్ చేసి మనం బుక్ చేసి, అది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా తెలియకుండా బుక్ చేసి ఫస్ట్ బుక్ చేసి, తెల్లారి ఒక ప్రైవేట్ వ్యక్తి పోయి దాన్ని సర్వే చేయించుకుని అది నా భూమి అని క్లెయిమ్ చేసి, వినండి, ప్రైవేట్ వ్యక్తి పోయి సర్వే చేయించుకున్న రోజు కూడా మీ పోలీసు వాళ్ళు ఉన్నారు, అందరు ఆ రోజు కూర్చున్నట్టేనా మొత్తం మట్టి నింపినారు. ఎంఆర్ఓ గారు ఇచ్చిన పిటిషన్ మీద కేసు బుక్ చేసినా కానీ తర్వాత యాక్షన్ కార్యదర్శికి ఏం సంబంధం సార్? కార్యదర్శి లేకపోతే మీరే చెప్పు, రేడా వేసుకోండి. మీరు ఒకవేళ మీరు చెప్పండి, మీరు చేయొద్దు సార్ అంటే చేయము. అయితలేదు సార్ ప్రొసీజర్ ప్రకారం. సార్ ఒక విషయం చెప్పాలా, తండపల్లి మండలంలో రోడ్డు మీద శివాజీ విగ్రహం పెట్టారు. పోయిన సంవత్సరం ఎమ్మెల్యే గారే పోయి శంకుస్థాపన చేశారు. దానికి పర్మిషన్ ఉందా సార్? దానికి తండపల్లి మండలంలో రోడ్డు మీద శివాజీ విగ్రహము 6 నెలల కింద ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేసిర్రు. దానికి పర్మిషన్ ఉందా? తండపల్లి మండలంలో అభ్యంతరం లేదు, లక్షట్పేట వాళ్ళకి అభ్యంతరం లేదు. మా హాజీపూర్ హిందువులు ఏం తప్పు చేశారు? హాజీపూర్లోనే ఎందుకు ఈ వేధింపు? లక్షట్పేటలో ఉందా సార్ పర్మిషన్? దానికి తండపల్లికి ఉందా సార్ పర్మిషన్? తండపల్లిలో ఎమ్మెల్యే గారు అడగండి సార్, మీరు అడగండి సార్. తండపల్లి పిఎస్సి మీరు ఏసీపీ గారిని అడగండి. సిస్టమ్ లేదు, మందు లేదు, ఎవడు పడితే వాడు ఊర్లో రాజకీయ ఎమ్మెల్యే గారు చెప్పారు మీకు ఇయ్యద్దని, ఎమ్మెల్యే గారు చెప్పలేదు. మరి ఎవడో లోకల్ లీడర్ బచ్చగాడు చెప్తారు, గాడి హాజీపూర్ హిందూ బంధువులకు అందరికి కూడా ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఒకవైపు మనం అందరం గర్వపడే నాయకుడు శివాజీ. హిందూ సామ్రాజ్య స్థాపన కొరకు ఆ రోజు మొఘళ్ళ మీద యుద్ధం, తన యొక్క సాహసము, తన వ్యూహము, ఇవన్నిటినీ కూడా యువత ఆదర్శంగా తీసుకోవాలి. రేపు హిందూ ధర్మానికి సంబంధించిన విషయం, హిందూ సంస్కృతికి సంబంధించిన విషయం. మనం అందరం కూడా శివాజీ సైనికులై హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన మంచిర్యాల జిల్లాలో బాధాకరమైన విషయం ఏంటంటే శివాజీ విగ్రహం పెట్టడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. హిందువులకు అందరికీ ఆరాధ్య దేవం శివాజీ. ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు, బీజేపీ పార్టీయో కాంగ్రెస్ పార్టీయో టీఆర్ఎస్ నాయకుడు కాదు. శివాజీ ఒక కులానికో ఒక మతానికో చెందిన నాయకుడు కాదు. శివాజీ ఒక మహాపురుషుడు. శివాజీని చూసి భావి తరాలు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి శివాజీ విగ్రహాన్ని హాజీపూర్ మండలంలో దాదాపు నెల రోజుల నుంచి శివాజీ విగ్రహం పెడతామంటే, అక్కడ ఒక జాగాలో శివాజీ విగ్రహం పెడతామంటే పోలీసులు 21 మంది మీద కేసు బుక్ చేశారు. ఇవాళ మళ్ళొక జాగా తీసుకుందాం ఇక్కడ పెడదామంటే ఇవాళ పోలీసులు అడ్డుకుంటున్నారు. అంటే మనం భారతదేశంలో ఉన్నామా? హాజీపూర్ మండలం భారతదేశంలో ఉన్నదా లేదా? ఇదే దండపల్లి మండలంలో పోయిన సంవత్సరం శివాజీ విగ్రహం పెడితే ఎమ్మెల్యే గారు పోయి శంకుస్థాపన చేసిర్రు. దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. మరి అది కూడా హైవేకి పక్కకే కట్టి ఉన్నది. లక్షట్పేటలో శివాజీ విగ్రహం ఉంది, మరి హాజీపూర్ మండలం లేదు. ఎందుకు ఈ రాజకీయ నాయకులు భయపడుతున్నారు? శివాజీ విగ్రహం పెడతానికి ఎందుకు భయపడతారు? మైనారిటీల ఓట్లు పోతాయని భయపడుతుర్రా? మైనారిటీల కొమ్ము గాయడానికి భయపడుతుర్రా? ఇది చాలా బాధాకరమైన విషయము. మేమందరినీ కోరుతున్నాం, పోలీసులకు కూడా చెప్తున్నాం, గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి సార్, మీరు ఒక రాజకీయ నాయకుడు ఎవరో స్థానికంగా ఒత్తిడి పెట్టిండని చెప్పి ఇవాళ మాకు ఇక్కడ పర్మిషన్ నిరాకరించడం చాలా బాధాకరం. ఇవాళ శివాజీ జయంతి సందర్భంగా చెప్తున్నాం, ఉగాది నాడు కొత్త సంవత్సరం
ఉగాది నాడు ఆజీపూర్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహం పెట్టి ఖచ్చితంగా చెప్తున్నాం. దీనికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎవరికి ఏ అభ్యంతరం ఉందా చెప్పండి. మీరు ఎక్కడ చూపిస్తే మేము అక్కడ కట్టుతాం. మేమందరం కూడా శాంతి కోరుకునే వాళ్ళం. కానీ మీరు పర్మిషన్ ఇయ్యం, శివాజీ విగ్రహమే పెట్టద్దు అంటే మాత్రం హాజీపూర్ మండల హిందువులు ఊరుకోరు. ఇది ఖచ్చితంగా ఉగాది నాడు పెట్టి తీరుతామని తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల కిష్టంపూర్ గ్రామాల నుంచి గోదావరి నది ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 4 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కాగా వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ధనాపేక్ష ధ్యేయంగా జైపూర్ మండలంలో ఒక మాఫియాగా ఏర్పడి ఈ అక్రమాలకి పాల్పడుతున్నారు. అడ్డొచ్చిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. అక్రమ దందా గురించి అన్నీ తెలిసి కూడా అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారు. తూతూ మంత్రంగా చిన్నపాటి కేసులతో ఫైన్లతో మళ్ళీ బయటకొచ్చి మరలా అదే దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అక్రమాలకి పాల్పడుతున్న వారిని అరికట్టి మండలంలో అక్రమ ఇసుక రవాణా దందాకి చరమగీతం పాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహ స్థాపన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెర్రబల్లి రఘునాథ్ పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మంచిర్యాల పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహ స్థాపన కోసం గత 5 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు అధికారులు అనుమతి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని రఘునాథరావు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శివాజీ విగ్రహ స్థాపనకి అనుమతి ఇచ్చి లక్ష్మీ టాకీస్ చౌరస్తాకి శివాజీ చౌక్గా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణకంటి రవీందర్, బోయిని హరికృష్ణ, కిరణ్, మున్నా, రాజా సిసోడియా, పెద్దపల్లి పురుషోత్తం, ఆకుల అశోక్ వర్ధన్, మోటూరు కిరణ్, వంగపల్లి వెంకటేశ్వరరావు, అమీర్ శెట్టి రాజ్ కుమార్, చిరంజీవి, బెల్లంకొండ మురళి తదితరులు పాల్గొన్నారు. शिवाजी महाराज की जय। जय जय भवानी, जय शिवाजी, जय शिवाजी, जय भवानी, शिवाजी महाराज की जय। शिवाजी आशयाలను కొనసాగిద్దాం శివాజీ, జై భవానీ. శివాజీ महाराज गणपति भूपति प्रजापति सुवर्ण रत्न श्रीपति अष्टावधान जागृत अष्ट प्रधान दर्शित न्यायालंकार मंडित शस्त्र शास्त्र पारंगत राजनीति धुरंधर प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय कुलावतंस सिंहासनाधीश्वर राजाधिराज योगीराज छत्रपति शिवाजी महाराज के श्री श्री छत्रपति शिवाजी महाराज के ओम नमो पार्वती पते छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। जय भवानी, जय भवानी, वीर शिवाजी, जय भवानी, वीर शिवाजी, जय भवानी, वीर शिवाजी, जय भवानी, वीर शिवाजी. रवन्ना ఎవరన్నా ఊళ్ళో లేని వాళ్ళు ఉంటే ఏంటి? ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా
హిందూ బంధువులకు అందరికి కూడా ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు మనమందరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదైతే హిందూ సామ్రాజ్యం యొక్క స్థాపన కొరకు మరాఠా యోధుడు తన సాహసము, తన ధైర్యము అన్ని రంగాలలో కూడా అంటే తన వ్యూహము యుద్ధం గెలవడంలో ఏదైతే మొఘల్ సామ్రాజ్యంపై ఏదైతే శివాజీ గారు పోరాటం చేశారో వారిని ఈరోజు మనం అందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ శివాజీ గారు దేని కొరకైతే పోరాటం చేసిండ్రో అన్ని వర్గాలను ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము అన్ని వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేలాగా అన్ని వర్గాల కొరకు పనిచేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము. అయితే ఈ శివాజీ జయంతి సందర్భంగా మన మంచిర్యాలలో మన జిల్లా కేంద్రంలో శివాజీ విగ్రహం లేకపోవడము చాలా బాధాకరము. హిందూ సంఘాలన్నీ కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి మంచిర్యాల పట్టణంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడానికి కలెక్టర్ ఆఫీస్కి ఇప్పటికే ఒక 10-20 సార్లు పోయి ఉంటారు. ఎమ్మెల్యే దగ్గరికి, చైర్మన్ల దగ్గరికి, మున్సిపల్ కమిషనర్ల దగ్గరికి, నేషనల్ హైవే అథారిటీస్ దగ్గరికి ఇట్లా ఒక 5 సంవత్సరాల నుంచి హిందూ సంఘాలు మంచిర్యాల వాళ్ళ యొక్క కోరిక, వాళ్ళ యొక్క ఆకాంక్ష ఇక్కడ పెద్ద శివాజీ విగ్రహం పెట్టాలని. గతంలో ఉన్న కలెక్టరు అక్కడ వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా గాని, బెల్లంపల్లి చౌరస్తా గాని అడిగితే అక్కడ ట్రాఫిక్ కి ఇబ్బంది అవుతుంది, లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో పెట్టుకోమని గతంలో ఉన్న కలెక్టరు చెప్పడం జరిగింది. చెప్తే ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. కలెక్టరు ఆదేశాలన్నీ రెడీ అయి మున్సిపాలిటీ నుంచి, హైవేస్ నుంచి, అందరి నుంచి కూడా ఎన్ఓసి తీసుకొని కలెక్టర్ ఆదేశాలు రెడీ చేసే టైంకి కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయినరు. కొత్త కలెక్టర్ వచ్చారు. కొత్త కలెక్టర్ వచ్చి మళ్ళా కథ అంతా మొదటికి వచ్చింది. మేము కోరేది ఒకటే, ఇక్కడ లక్ష్మీ టాకీస్ చౌరస్తా యొక్క పేరు మార్చాలి, దీని పేరు శివాజీ చౌక్ అని అధికారికంగా పెట్టాలి. ఇక్కడ ట్రాఫిక్ కి ఇబ్బంది కలగదు. గతంలో ట్రాఫిక్ గురించి మాట్లాడేది, ఇప్పుడు ఐలాండ్ల నిర్మాణం చేపట్టేది. ఈ లక్ష్మీ టాకీస్ ఈ శివాజీ చౌక్ లో ఏదైతే ఐలాండ్ ఉందో ఆ శివాజీ చౌక్ లో ఐలాండ్ లో విగ్రహం ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇస్తే మంచిర్యాల పట్టణంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున అంటే ఒక పెద్ద ఎత్తున ఇక్కడ శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తాము కనుక దీన్ని అధికారులు ఇంకా దీన్ని ఆలస్యం చేయకుండా ఒకరు ఇంకొకరి మీద చెప్పకుండా వెంటనే దీనికి పర్మిషన్స్ ఇస్తే ఇక్కడ శివాజీ చౌక్ లా శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడానికి హిందూ సంఘాలన్నీ కూడా రెడీ ఉన్నాయి. వాళ్ళ కోరికను నెరవేర్చాలని ప్రభుత్వ అధికారులందరినీ కూడా కోరుతున్నాను. మళ్ళొకసారి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శివాజీ జయంతి శుభాకాంక్షలు. మన మంచిర్యాల పట్టణంలో లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో గల శివాజీ జయంతి ఉత్సవాలు శివాజీ విగ్రహ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంచిర్యాలలో ఉన్నటువంటి హిందూ బంధువులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన మంచిర్యాలలో గత 5 సంవత్సరాల నుంచి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహ స్థాపన కోసం శివాజీ విగ్రహ సాధన సమితి ఆధ్వర్యంలో అనేక సార్లు అధికారులను విన్నవించడం జరిగింది. గత ఎమ్మెల్యేను ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేను కూడా మనము పలుమార్లు అడగడం జరిగింది. ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి స్పందన లేకుండా ఈ శివాజీ విగ్రహం పెడతామంటే వారికి ఎందుకు భయం అవుతుందో మాకు అర్థం కావట్లేదు. ఎన్నో సార్లు కూడా అందరి అధికారులను వేడుకోవడం జరిగింది. ఇక్కడ మంచిర్యాలలో శివాజీ విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో స్థాపించడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలని అనేక మార్లు కోరినా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. దయచేసి ఈ మన స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు గౌరవనీయులు ప్రేమసాగరరావు గారి వారు ఈ శివాజీ విగ్రహ స్థాపన కోసం ప్రత్యేక దృష్టి సాధించి మంచిర్యాల నగరంలో అనేక రకాల అభివృద్ది చేస్తున్నారు. మీరు ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఎవరు కూడా దాన్ని సహకరించడం లేదు. ఈ మీడియా ముఖంగా గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారిని కోరడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు శివాజీ విగ్రహం కోసం మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. కలెక్టర్ గారిని ఇవారు కూడా మా మున్సిపల్ కమిషనర్ గారిని అందరిని కోరడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ సర్వే చేసి మాకు ఇక్కడ స్థాపించడానికి కూడా వాళ్ళు అనుమతులు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ స్థాపించడం కోసం ఎవరు రాజకీయ పక్షాన వీరు అందరూ కూడా దీనికి వ్యతిరేకిస్తున్నారు. శివాజీ అంటే అందరి వాడు, ఒక కాంగ్రెస్ కో, ఒక బీజేపీకో, ఒక టీఆర్ఎస్ పార్టీకో కాదు. ఇది హిందువులకు సంబంధించిన శివాజీ మహారాజ్
ఇప్పుడు మనం హిందువులుగా బొట్టు పెట్టుకొని ఉన్నామంటే శివాజీ ఒక కృషి వల్ల హిందూ సామ్రాజ్యం స్థాపించడం వల్ల మనము ఈ శివాజీ యొక్క ఈ జయంతి చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా మంచిర్యాల పట్టణ, మంచిర్యాల జిల్లా అధికారులు కూడా స్పందించి శివాజీ విగ్రహం పెట్టడానికి పర్మిషన్ కూడా మాకు ఇవ్వాలి. మీరు ఎట్టి పరిస్థితులు ఇయ్యలేకుండా కూడా మేము నిరాహార దీక్ష అయినా, అమర నిరాహార దీక్ష అయినా సాధించుకుంటామని అందరి సహకారంతో అన్ని కుల సంఘాలతో కలిసి మేము విగ్రహ స్థాపన కోసం ఈ పెట్టడం సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా గవర్నర్ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని సహకరించాలని కోరుతున్నాం. అకారణంగా తనపై దాడి చేసిన వారితో తనకు ప్రాణహాని ఉందని బాధితుడు తెలిపారు. బుధవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన టీపీసీసీ భీమిని మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాండ్ల కుమారస్వామి వివరాలు వెల్లడించారు. తనపై దాడి చేయడంతో కింద పడిపోయినట్లు తెలిపారు. రాజకీయంగా, వ్యాపారపరంగా ఎదుగుతున్న తనను ఓర్వలేకనే వారు దాడి చేసినట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా అడ్డు వస్తానని పేర్కొంటూ తనను ఎప్పటికైనా చంపుతారని బెదిరిస్తున్నారని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనపై దాడి చేసిన వారు కూడా ఊరుకోకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తనపై దాడి చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని, లేని ఏడల రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర డీజీపీ, డీసీపీ, ఏసీపీలకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు తెలిపారు. కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే వారు ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడు తెలిపారు. గాండ్ల కుమారస్వామి తండ్రి బాపు, మాది వీగాం గ్రామం. నేను టేకులపల్లి వద్ద సిమెంట్ వర్క్ నడుపుతూ ఉంటా. అయితే టేకులపల్లి దగ్గర ఉన్న నా వర్క్ చేసి దాకా వచ్చి 3 వ్యక్తులు జల్కాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తులు గుల్గం రాకేష్, గుల్గం దుర్గాప్రసాద్, గుల్గం శ్రీకాంత్, వీరు 3 నా మీద పాశవికంగా దాడి చేసి నన్ను ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ నన్ను చంపేస్తామని చెప్పినారు. దీనికి కారణం ఏంటని చెప్పి నేను అడగగా, నువ్వు మా గురించి ఇష్టం వచ్చినట్టు బయట మాట్లాడుతున్నావు, నిన్ను బతకనివ్వమంటూ నాపై దాడి చేసి నన్ను కర్రలతో మరియు నా ప్రైవేట్ పార్ట్స్ పైన దాడి చేయగా నేను కింద పడిపోయినా. తర్వాత నా భార్యకు ఫోన్ చేసి నేను రప్పించిన. ఈ జరిగిన తతంగం మొత్తం ఉదయం 9 గంటలు జరిగింది, 17 తారీఖు రోజు 9 గంటలు జరిగిన తర్వాత నేను ఆల్రెడీ 11-12 గంటల వరకు బెల్లంపల్లి దవాఖానకు తీసుకొచ్చింది మా భార్య. అయితే ఈ లోపల నా మీద కావాల్సుకొని కుట్రపూరితంగా వేరే వ్యక్తుల ద్వారా వీళ్ళు 3 కలిసి అట్రాసిటీ కేసు నమోదు చేయించిందని చెప్పి నాకు పోలీసు వారి ద్వారా తెలిసింది. అయితే నేను కూడా నెక్స్ట్ రోజు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని పోయిన తర్వాత 18 తారీఖు నేను పొద్దున ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ మేము చేస్తాం, మీరు కంప్లీట్ చేయండి అని చెప్పి మేము కంప్లీట్ ఇచ్చిన వాళ్ళ మీద 3 మీద. అయితే ఇట్లాంటి వ్యక్తులు మరి నాయకుల, రాజకీయ నాయకుల అన్నదండతో వచ్చింది అనేది నాకు అనుమానం. నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రజా పరిపాలన అని చెప్పి మా సీఎం గారు చెప్తారు కాబట్టి ప్రజల కోసం మేము ఎప్పుడైతే సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరి ప్రభుత్వానికి సమన్వయంగా పనిచేస్తూ పోతా అంటే ఓర్వలేక ఈ గిట్టని రాజకీయ నాయకుల అండదండలతో నా మీద దాడి జరిగిందని చెప్పి నేను ఖండిస్తున్నా. ఇట్లాంటి అరాచక శక్తులు మళ్ళీ పునరుద్ధరించకుండా మరి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి వ్యక్తులు ఒకవేళ ఇట్లా చేయాల్సి వస్తే రేపు స్థానిక మన జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కూడా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇట్లా దౌర్జన్యాలు, దాడులకు పాల్పడే వ్యక్తులని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మరియు పోలీసు అధికారులను నేను వేడుకుంటున్నా. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.